హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఏం చూసుకునరా నీకు ఆ పొగరు అని అడిగావు కదరా. సత్తా ఉన్నాడు ఎదురొస్తే చావు కూడా పడిపోతుంది నా కొడక్క. చూశారు కదా డెమో. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ వీడియోని లైక్ చేయండి. మీరు చూస్తున్నారు మన కొత్త ఛానల్ టెక్ అడ్వైస్ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసరి పెట్టండి. మీ సపోర్ట్ మనస్ఫూర్తిగా చేస్తారని కోరుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. కిందకి వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ XML ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి బాయ్స్ రీల్ 627 అనే XML ఫైల్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా యాడ్ అవుతుంది. ప్లస్ పైన క్లిక్ చేయండి. మీడియా పైన క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్కి వెళ్ళి లిరికల్ వీడియో చివరి నొక్కి పట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ పైకి పెట్టేసి సెకండ్ బీట్ మార్క్కి వచ్చేయండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్దాం. ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్దాం. డీటెయిల్గా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫస్ట్ బీట్ని సెలెక్ట్ చేసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా. ప్లస్ మీడియా. ఈ విధంగా మీ దగ్గర ఉన్న అన్ని ఫొటోస్ని ఇలా కట్ చేసేయండి. ఈ విధంగా ఎలిట్ మోషన్ కావాలనుకోండి, మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ లిస్ట్లో పెట్టాను, వెళ్ళండి. మనకు ఒకటే ఉంది, వచ్చేసి మహీటెక్ ఇన్ఫో అనే టెలిగ్రామ్లో మీకు దొరుకుతుంది. పిన్ లిస్ట్లో నేను వాడుతున్నదే ఆ ఎలిట్ మోషన్. ఓకే, ఎందుకంటే ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు, అర్థం చేసుకుంటారని మనం చేసుకుంటున్నాను. ఒకే ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు, వేరు ఫొటోస్ ఉన్నా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదండి. ఫొటోస్ని ఇలా పెట్టేసి కట్ చేయండి. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో, ప్రతి ఫోటోని నేను సెలెక్ట్ చేసుకొని బీట్ మార్క్కి లాస్ట్ ఫోటో మాత్రం కొద్దిగా పెద్దగా చేయండి, అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేసేయండి. ఇప్పుడు నేను చేస్తున్నట్లు ఈజీగా ఉంటుంది. వీడియోని మాత్రం పూర్తిగా చూడాలి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. మీ ఫొటోస్తో ఒక మంచి యాటిట్యూడ్ వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. ఫోటోని క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇంతేనండి, ఫోటోని క్లిక్ చేసి 3 డాట్స్ పేస్ట్. ఇంకా అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. చూడండి, ఒకసారి ఇలా వస్తుంది. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి.